ఉపాధి హామీ 2.0 మొదలైంది. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అనంతపురం జిల్లాలో బండకిందపల్లెలో ఈ ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలోనే దీనికి చట్టబద్ధత కూడా ఉంది. 100 రోజులు ఎవరైతే పని కోరుకుంటారో జాబ్ కార్డు తీసుకొని 100 రోజులు పని కల్పించాల్సిందే. ఎవరికైనా పని కల్పించకపోతే వారికి పరిహారం కూడా చెల్లించాలి. దేశవ్యాప్తంగా గడిచిన 22 సంవత్సరాల నుంచి ఈ పథకం కింద 18 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సరే, ఫలితాలు కొన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. కూలీలకు ఉపాధి దొరికింది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తినేశారు. వెళ్ళడం, ఫోటోలు దిగడం, ఒక మట్టిపేట తీసి గడ్డ మీద వేయడం, ఇంటికి రావడం. ఏదో ఆ 2-3 నెలలు వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేని కాలంలో సహజంగా ఈ ఉపాధి హామీ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని అందరూ ఆశించారు. ఉపాధి హామీ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది. రైతుకి ఎవరన్నా కూలీ దొరకడంలో, రైతు పొలానికి వెళ్తే కష్టపడి పని చేయాలి. ఉపాధి హామీకి వెళ్తే ఫోటో దిగితే సరిపోద్ది. పెద్ద గుంపు ఉంటారు, 200 మంది ఉంటారు కాబట్టి కొద్దిగా ఒక అరగంట అట్లా పనిచేసి ట్రాక్టర్లోనో దేంట్లోనో ఆటోలోనో తీసుకువెళ్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపుతారు. మంచి సౌకర్యవంతంగా ఉంది. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి చక్కగా 18 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పంచారు. మంచిది, పేదలకు పంచారు. ఎందుకంటే కూలీ పనులకు పోయే వాళ్ళంతా పేదలే కాబట్టి వాళ్ళ మనం తప్పట్టడానికి వీల్లేదు. తాజాగా ఈ పథకంలో మార్పులు చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. దీని పేరు మార్చేసి విబి రామ్జీ, జి రామ్జీ, ఏందో గందరగోళం చేసి పడేసినారు. అద్భుతం. దానికి ఒక పెద్ద అబ్రివేషన్ కూడా చెప్తారు. 100 రోజులు కాదు, మేము 120 రోజులు అని చెప్పారు. మంచిది. 200 రోజులు పెట్టుకుంటే ఇంకా మంచిది. అయితే గతంలో ఈ పథకానికి అవసరమైన నిధుల్లో 90% కేంద్రం, ఒక్క 10% రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి విజయవంతంగా నడిచింది. పథకాన్ని తీసేస్తే భారీ ఎత్తున వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలివిగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఈ పథకానికి 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలని పెట్టింది. అయిపోయింది, కథం. ఏ రాష్ట్రం పట్టినా 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు మునిగిపోయినాయి. తెలంగాణ తీసుకో, ఆంధ్రప్రదేశ్ తీసుకో, తమిళనాడు తీసుకో, హిమాచల్ ప్రదేశ్ తీసుకో. ఆ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికే దిక్కులేదు. అన్ని రాష్ట్రాలు సర్వనాశనం. ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు పెట్టే స్థితిలో లేవు. ఇక ఎలాగో రాష్ట్రాలు ఖర్చు పెట్టారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఖర్చు నుంచి తప్పించుకునే ప్లాన్ వేసింది. సక్సెస్. తాజాగా ఈరోజు జి రామ్జీ ప్రారంభం కాబోతా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూలీ రేటు సగటున ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలు, తెలంగాణలో 308, కేరళలో అయితే 400 పైనే. ఈ విధంగా నిర్ణయించారు. ఇంకా ఈ ఏడాది ఎలాగో కరువే అంటున్నారు కాబట్టి మరి వ్యవసాయ పనులు దొరికితే దొరకవచ్చు, లేదంటే లేదు. ఉపాధి హామీ కింద 120 రోజులు పనిచేసే వాళ్ళకి మాత్రం ఒక రకంగా కొంతవరకు ఇది బెనిఫిట్. 120 రోజులు పనికి వెళ్తే 120 రోజులు పని దొరుకుతుంది. ఏదో ఒక 40,000 రూపాయల ఆదాయం వస్తుంది. సొంత ఊర్లో హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, ముంబాయో వెళ్ళి వేలకు వేలు అద్దెలు చెల్లించే బదులు సొంత ఊర్లో ప్రతిరోజు కొంచెం ఒక గంట అలా వెళ్ళి మరలా 12 గంటలకల్లా ఇంటి దగ్గర దింపుతారు కాబట్టి వేరే పని కూడా చేసుకోవచ్చు. ఈ పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి భారీ డ్యామేజ్ జరిగింది. రైతు సోదరులు మీరు కూడా దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి కనెక్ట్ చేయాలి. రైతులు పొలంలో పని చేయించుకున్నా కూడా ప్రభుత్వం కూలి చెల్లించి రైతుకు పని చేయించాలి అని ఎంతోమంది మొత్తుకున్నా కూడా ఏదో కొన్ని ఉద్యాన పంటలు కనెక్ట్ చేశారట. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. ఉపాధి హామీ వచ్చిన తర్వాత మీకు కూలీలు దొరుకుతున్నారా లేదా, మీ ప్రాంతంలో ఒక కూలీ మనిషికి ప్రతిరోజు కూలీ ఎంత అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పటికే 1000 రూపాయలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ మనుషులకి, పురుషులకి. స్త్రీలకి అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ఒక 800 దాకా ఉంది. ఇక కొన్ని పనులకైతే 400, 500 దాకా ఉంది. కేరళ లాంటి రాష్ట్రంలో అయితే కూలి పనిచేసేవాడికి 1500 రూపాయలు రోజుకి. ఎందుకంటే కూలి పనిచేసేవాడు ఎవరు లేడు, ప్రతివాడు ఉద్యోగాలకు పోతా ఉన్నారు కాబట్టి ఆ కూలి పనులు ఎవరు చేయలేకపోతా ఉన్నారు. దాంతో వాళ్ళకి డిమాండ్ వచ్చింది. మీ గ్రామంలో
కూలి మనిషికి కూలి ఎంత అనే విషయాన్ని కామెంట్ చేయండి.